వచ్చేసి నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 61 నుండి 69వ వచనం వరకు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. పై వచనాల్లో మనం ఇశ్రాయేలు యొక్క గోత్రాలని మనం చూస్తూ వచ్చాం. కనుక ఎవరెవరు వారు దేవుని సేవ చేస్తూ వచ్చారో, జనుల్లో లెక్కింపబడుతూ వచ్చారో, ఇశ్రాయేలు జనసంఖ్యలో వారిని 60వ వచనం వరకు వారి వారి వంశావళులు ఉన్నాయి. ఇక్కడ ఒక వింత వాక్యం మనం చూస్తున్నాం. ఏంటంటే 61వ వచనంలో తేల్మెలహు, తేలహర్ష, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలు సంబంధులు కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయిరి. ఇక్కడ 4-5 ప్రాంతాల నుంచి వచ్చిన వారు తేల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అదోను, ఇమ్మేరు ఈ స్థలాల్లో నుండి అక్కడి నుంచి వచ్చారు. అంటే బబులోను నుండి వచ్చారు. వచ్చిన వారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు గోత్రికులని రుజువు చేశారు. వీరైతే మాత్రం రుజువు చేయలేకపోయారు. దానికి కావాల్సింది ఏంటంటే వారి ఇంటి పేరైనా చెప్పలేకపోయారు. తర్వాత వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయారు. నేటి దినాల్లో దేవుని బిడ్డలమైన మనము, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము దేవుని బిడ్డల లేకపోతే కారా అని కూడా తెలుసుకోలేం. పైకి బాగానే ఉంటారు కానీ లోపలన్నీ మోసాలు చేస్తూ ఉంటారు, శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే కొంతమంది అంటూ ఉంటారు, ఎవరిని నమ్మలేని రోజులు అంటూ ఉంటారు. అటు లోకంలో అంటారు, ఇటు సంఘాల్లో కూడా అంటూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, ఎవరిని నమ్మద్దని. తర్వాత ఇర్మియా 9:4 మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, ఇవే నిద్రపోతుంటారు. 9:4 ఎవరైనా చేయండి త్వరగా. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఎవరి విషయం అండి? పొరుగువాని. ఎవరు పొరుగువారు? నీ భర్తే నీకు పొరుగువాడు, నీ భార్య నీకు పొరుగు, లేకపోతే నువ్వు నా మంచి స్నేహితులు అన్నవారు, లేకపోతే నా బంధువులు అన్నవారు, లేకపోతే నీ అత్తమామలు, లేకపోతే కొన్నిసార్లు యేసుప్రభువే చెప్పాడు అల్లుడికి అత్తకి గొడవలు ఉంటాయని. కొన్నిసార్లు తల్లి కూతుర్లు కూడా ఉంటాయి. సో ఇటువంటివి అన్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మరి యేసుప్రభువుని నమ్ముకున్నట్టే భక్తి కలిగినట్టుగా ప్రవర్తిస్తారు కానీ వారి జీవితాలు మార్చుకోలేదు, మనసు మార్చుకోలేదు, హృదయాలు మారలేదు, క్రీస్తు యేసు యొక్క రూపం వారిలో మారలేదు. అందుకనే వారెవరో తెలియకుండా తటస్థంగా కనిపిస్తూ ఉంటారు. కొరింథీ పత్రికల్లో కూడా పౌలు రాయడం అదే చూస్తామన్నమాట. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే మీలో కక్షలు ఉన్నాయి, మీలో విభేదాలు ఉన్నాయి. కాబట్టి అలాగా ఉండకూడదు, అన్యాయస్తులుగా ఉండకూడదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆది యందు దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత వారు అవ్వేమో సాతాను ఆ సర్పం చెప్తే పాపం చేసింది, అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. అవ్వ ఇస్తే ఆదాము కూడా దేవుని మాటలు లెక్క పెట్టకుండా తీసుకుని తినేసాడు. కాబట్టి ముగ్గురిని కూడా తీర్పు తీర్చాడు. మొట్టమొదటిగా ఎవరికి కారణం అంటే సాతాను. మన జీవితాల్లో కూడా సాతానుడి కారణంగా ఉంటాడు, బలహీనల్ని పట్టుకుంటూ ఉంటాడు. తర్వాత నీకు తెలిస్తే చేసినా, లేకపోతే ఎవరో మోసగించారని తెలిసినా నీ తీర్పు నీదే.
అందుకనే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ తీర్పంతా తన మీద వేసుకున్నాడు, మనల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత కూడా తీర్పులోనికి వచ్చే రీతిగా మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన విధానం ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒంటరి జీవితంలో ఎవరైనా బాగానే ఉండొచ్చు, కానీ కలిసినప్పుడు భార్యాభర్తలుగా, కుటుంబంగా కలిసినప్పుడు సంఘంగా కూడా ఉండాలన్నమాట. సో ఆ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ఉంటామో, ఎప్పుడైతే మనం ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటామో, సో ఈ విభేదాలు కలిగి ఉండవు, లేకపోతే ఈ సమస్యలు వచ్చే పరిస్థితుల్లోకి వెళ్ళమన్నమాట. కొన్నిసార్లు ఏం చేస్తారంటే యథార్థంగా ప్రవర్తించే వారిని నిందిస్తూ ఉంటారు. వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కొద్దిగా సహనం అనేది కావాల్సి ఉంటుంది అన్నమాట. అందుకనే ఇవన్నీ కూడా మనకి అనుభవాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఎవరో తెలియనట్టుగా ఉండకూడదు. అందుకనే శరీరానుసారులు, ఆత్మానుసారులు రెండు వేరువేరుగా ఉంటారు. ఒకే కుటుంబంలో భర్త శరీరానుసారి, భార్య ఆత్మానుసారి, భార్య శరీరానుసారి, లేక భర్త ఆత్మానుసారి, లేకపోతే వాళ్ళ అత్తమామలు ఇరుపక్షాల వాళ్ళు శరీర తత్వం కలిగి, కపటం కలిగి ఒకరి పక్షంగానే ఉంటే కూడా ఇబ్బంది వస్తుంది, సమాధానం అనేది ఉండదు. దేవుని బిడ్డలుగా మనము రుజువు చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి బాగుంటుంది, స్వేచ్ఛ ఇచ్చాడు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, శరీరానుసారంగా ప్రవర్తించవచ్చు. అది ఇతరులని మనం బాధిస్తున్నాం, మన సొంత వాడిని బాధిస్తున్నాం, ప్రేమించవలసిన వాడిని మనం బాధిస్తున్నాం. తర్వాత అన్ని రకాలుగా ఉంటుంది. సో ఇటువంటి బాధ్యతలు లేని వారుగా చాలామంది క్రైస్తవుల్లో ఉంటున్నారు. మందిరానికి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, కానీ తర్వాత సరిగా ఉండరు. అందుకనే అటువంటి వారిని దేవుడు వాడుకోలేడు కూడా, వాడుకోలేడు. ఎందుకు పలానా పరిచయం, ఎందుకు వెళ్ళిన చోట అంతా వెళ్ళగొడుతున్నాను అంటే పైకి బాగానే ఉంటుంది, కానీ లోపల ఈ మొండితనం అనేది ఉంటుంది. నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే చేయాలి, ఇదే కరెక్ట్, మీరంతా రాను అంటే చూసి వెళ్ళగొడతారు. మళ్ళీ నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తే ఎక్కడ దేవుడు వాడుకుంటాడు? ఆ పరిస్థితి సరి చేసుకుంటారు. వాళ్ళకి తీర్పు తీర్చిన తర్వాత దేవుడు ఆదామును సమకూర్చి తిరిగి మంచి బాగా నడుచుకోండి, దేవుని మార్గాల్లో నడుచుకోండి, దేవుని వాక్యాన్ని వినండి అనే చూసుకోవాలి. అందుకనే ఎవరంటే వాళ్ళు పరిశీలన చేసేయాలని కాదు, ఎవరి లోపాలు ఏంటో తెలుసుకుని సరి చేసుకుని దేవుడు సిద్ధపరిచిన తర్వాత వాడుకుంటాడు. అప్పుడు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. సో అలాగా మనం సిద్ధపడాలి. సేవకులు చేయటం అంటే మామూలు కాదు. ఇప్పుడు పెద్ద పెద్దలు మనం చూసినప్పుడు, పిలువబడినప్పుడు మోషేని మనం చూస్తే ఎరుగుదాం, నేను వద్దంటాడు. ప్రభువా నాకు వద్దు, నేను నత్తువాడిని, ఇదే అది అని తప్పించుకోవటానికి చూస్తాడు. ఇది నాలో అది పేరు ప్రఖ్యాతుల గురికి కానీ, లేకపోతే పలుకుబడి కానీ, లేకపోతే మనం రహస్యంగా చేసే అపేక్షలు వాటిని కప్పు పెట్టుకోవటానికి కానీ, నేనే రైట్ అని అలా కూడా చాలామంది నేను సంఘాల్లో చూస్తున్నాను. కాబట్టి కుటుంబాల్లో కూడా నేను చూస్తున్నాను. అలాగా ఎవరైనా సరే కొద్దిగా గ్రహించాలి. మేము వివేచన కలిగి ఉండాలి. అంటే ఏకపక్షంగా ఉండేది కాదు కానీ ఎవరు వాక్యానికి విరోధంగా రహస్య జీవితంలో చేస్తున్నారు అనేది రహస్యంగా వారు చేసే క్రియాఫలాన్ని మనం చూడాలి. యేసుప్రభు చెప్పాడు, ఏ చెట్టుకాయలు మంచిదంటే చెట్టు పండును, కాయను బట్టి పండును బట్టి చెట్టు మంచిదో చెడ్డదో చెప్పవచ్చు. అలాగే వాళ్ళ క్రియాఫలాన్ని బట్టి మనం చెప్పవచ్చు అనమాట. అంతవరకు మనకు తెలుస్తుంది. అయితే సమస్తాన్ని ఎరిగినవాడు, నిజాన్ని ఎరిగినవాడు, తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడే. మనం తీర్పు తీర్చుడు కానీ దేవునికి అప్పచెప్పేది నేర్చుకోవాలి. లేకపోతే ఈయన రైటు, ఆయన రైటు, అందరినీ వాడుకో ఇవన్నీ మనం చెప్పవలసింది లేదు. పిల్లలు సమాధానం ఉందంటే సమాధానం కావాలి. సో సమాధానం ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. ఆనాడు
యాకోబు లేయాన్ని ద్వేషిస్తూ వచ్చాడు. భార్య అయినప్పటికీ భార్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనను ద్వేషించినప్పుడు తిరిగి దేవుడు ఏం చేశాడంటే ఆమె భక్తి కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు, నిరీక్షించినప్పుడు దేవుడు తన స్వభావాన్ని మార్చి తన దగ్గరికి తీసుకొచ్చి తన కుటుంబాన్ని ఫలభరితంగా చేస్తూ వచ్చాడు. తర్వాత పైకి అందంగా ఉండి లోపల భక్తి లేని రాహేలును తన పిల్లలను కూడా దేవుడు తర్వాత సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇలాగా లోపాలు ఉంటాయి. అయితే మనం ఆ విధంగా కట్టబడాలని మనం ప్రార్థన చేయాలి. ఎవరి తప్పులు సమస్య వచ్చిందంటే ఎవరి తప్పు వారు నీకు తెలిసిన కాదు ప్రభు, వారు అలాగండి సాతాను చోటు ఉన్నట్లు ఇంట్లో సమాధానం లేకుండా ఉండటం, లేకపోతే సంఘాల్లో సమాధానం లేకుండా ఉండటం, వారు ఆత్మీయంగా ఐక్య విచారాలను బట్టి ఆత్మీయంగా మనసుని కేంద్రీకరించిన వాక్యం మీద కనుక సో వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినప్పుడు కొంతమంది వారు ఏ ఇశ్రాయేలుకి చెందిన వారు కాదో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మనం దేవుని బిడ్డలో కాదా అని చెప్పలేని పరిస్థితిలో ఉండకూడదు. లేకపోతే ఇతరులు మనం చూసి దేవుని బిడ్డ నీకు మారుమనసు ఉందా, అంతకుముందు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిదా నీకు మారుమనసు లేదంటారు. ఇప్పటికే కొంతమంది అంటూ ఉంటారు. కానీ మనం ఏంటంటే తక్కువ మంది కాబట్టి వచ్చిన వారందరికీ కూడా నేను చెప్తాను. ఒకవేళ విపరీతంగా ప్రవర్తించేవారు మాట్లాడేవాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి చెప్తాను అన్నమాట. సో ఫస్ట్ పునాది వేయాలి. శరీర తత్వం నుంచి విడుదల పొందాలంటే భక్తి జీవితాన్ని సరైన పునాది వేసి అలా సిద్ధపరుస్తాము. అలాగా మనం కూడా సిద్ధపడాలి. అందరూ వస్తారు దేవుని కాదంలో, కానీ అందరినీ కూడా మనం సిద్ధపరిచేది చూసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవాలి. తర్వాత వచనం మనం చూసినప్పుడు చదవండి. వారెవరనగా దెలాయా వంశస్థులు. బైబిల్లో ఎక్కడున్నా చూసుకోండి. దెలాయా వంశస్థులు, టోబియా ఎటువంటి వాడు మనకు తెలుసు. చూడండి ఎంతమంది, ఇంతమంది శరీరతత్వం కలిగిన వారు ఇశ్రాయేలు మధ్యలో ఉంటే ఏమవుతుంది? అది టోబియా ద్వారా కూడా మనకి ఎంతో వాళ్ళకి నేమియాకి వాళ్ళకి పనుల దగ్గర ఎంతో ఇబ్బంది కూడా కలిగింది. వాళ్ళు ఎక్కడ బెదిరిస్తూ వచ్చారు. వాళ్ళు కష్ట స్వభావం కలిగిన వారు కదండి. మేము కూడా మీతో కలిసి గోడ కడతామంటాడు. అలాంటి గోడ కడితే మాతో మీకు పాలు లేదంటారు. అటువంటి వివేచన మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారు కూడా కలిగి ఉండాలి. ఇంట్లో సంసారం చేసేటప్పుడు కూడా గమనించాలి. కొంతమంది ఈ ఆత్మానుసారమైన మనసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పట్టించుకోరు. ఆ దెబ్బ తగిలే వరకు కూడా పట్టించుకోరు, వదిలేస్తూ ఉంటారు. దేవుడు చూసుకుంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ప్రార్థన చేయాలి. దేవుని తీర్పుకి అప్పచెప్పేవారుగా ఉండాలి. సో తర్వాత చదువుగా మీరు వంశావళులను బట్టి ఉంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును ఎంతగా అవి కనబడకపోయాయి. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడి. చూసారండి, ఎవరంటే వీళ్ళు అపవిత్రులుగా ఎంచబడ్డారు. అపవిత్రులుగా ఉన్న వాళ్ళు యాజక ధర్మం చేయొచ్చా? యాజకులుగా ఉండకుండా. అందుకనే చెప్తాం, శరీరతత్వంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు కదా. ఉన్న మంచోళ్ళు చేసే ప్రార్థన కూడా అంగీకరించు. అందుకనే
ఇటువంటి వారు ఉన్నప్పుడు వారిని మనం సిద్ధపరచాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రభువుకు అప్పచెప్పాలి. వారు యాజక ధర్మాన్ని చేయకుండా కూడా చేయటానికి కూడా పనికిరారని వాక్యం చెప్తుంది. కాగా అధికారి ఊరేము తుమ్మేము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడి వరకు అతి పరిశుద్ధ స్థలవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పండి. తర్వాత అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న వాటిని కూడా యాజకుడు లేడు కాబట్టి ఒక అధికారి యాజక వస్త్రాలను ధరించి మీరు అపవిత్రులు కనుక పవిత్రమైన వాటిని ఏం చేయకూడదు, తినకూడదు. అతి పరిశుద్ధ వస్తువులను తినకూడదు. ఇప్పుడు మనం తింటున్నాం కదా, ఏం తింటున్నాం? అతి పరిశుద్ధమైన వస్తువులని, ఆహారాన్ని తింటున్నాం. ఏంటది? యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తాన్ని తిని త్రాగుతున్నాం. అందుకనే పవిత్రపరచుకోవాలి, యాజక ధర్మం చేయాలి. శరీరతత్వం ఏమాత్రం ఉన్నప్పటికీ యాజక ధర్మాన్ని చేయటానికి అర్హులం కాదు. అట్ ద సేమ్ టైం పవిత్రమైన అతి పరిశుద్ధమైన వాటిలో తినకూడదు, తాగకూడదు. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రస్తుతం బలలో పాలు పొందటానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే బల్ల రొట్టె దేనికి గుర్తుగా ఉందంటే సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉందన్నమాట. అంటే యేసు రక్తం చేత కడగబడిన వారు, యాజక ధర్మానికి అర్హులైన వారు, వారు అందరూ కూడా, నేను కూడా సార్వత్రిక సంఘంలో ఒక భాగం అని చెప్తున్నాను. మనం స్థానిక సంఘం తిన్న తర్వాత మిగిలిన ముక్కలనే సార్వత్రిక సంఘానికి గుర్తుగా, మిగిలిన విశ్వాసాలు గుర్తుగా ఉన్నాయని కూడా మనం ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ప్రత్యక్షత. కాబట్టి క్రీస్తు శరీరంలో ఉన్నవారే క్రీస్తు శరీరాన్ని తినడానికి అర్హులు అన్నమాట. అపవిత్రులైతే క్రీస్తు శరీరంలో ఉండరు. రెండవది, క్రీస్తు శరీరాన్ని తిని క్రీస్తు రక్తాన్ని తాగే అర్హత కూడా అలా లేనప్పుడు తన జన్మలో ఉన్నట్టే కాదు, క్రీస్తులో ఉన్నట్టే కాదు, క్రీస్తుకి వేరుగా ఉన్నారు. క్రీస్తుకి వేరుగా ఉంటే క్రీస్తు జీవంలో నుండి కొట్టివేయబడతారు. అలా లేకుండా సరి చేసుకునే వారిగా ఉండాలి. మిగిలిన వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. 66వ వచనం. సమాజకులందరూ 42,360 మంది. సమాజకులందరూ ఎంత అండి? 42,300. అన్నిటికీ లెక్క ఉంటుంది అనమాట. తర్వాత వీరు దాకా వీరి పరివారము, పనికత్తెలను 7,337, గాయకులను, స్త్రీ పురుషులు 245 సమాజకులందరూ ఎంతమంది అంటే యాజక ధర్మం జరిగించగలిగే వారందరూ కూడా అంతే. వీరు కాక వీరి పనివారు, పనిగతులు 3,000 మంది, 337. గాయకులలో స్త్రీ పురుషులు. ఇప్పుడు పాటలు పాడేది స్త్రీలా పురుషులా? స్త్రీలు పురుషులు. అందుకని ఇవన్నీ కూడా గమనించి ఎవరి పరిస్థితి ఎవరికి ఇవ్వాలి. కొన్ని చోట్ల ఏంటంటే స్త్రీలని నిరాకరిస్తూ ఉంటారు. తర్వాత వారి గుర్రములు 730 ఆవులు, వారి కంచగాడులు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,725 అయి ఉండేవి. వారికి ఉన్న గాడిద గుర్రాలను ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు లెక్కించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గాడిదలు గుర్రాలు కూడా ఎవరి మనుషుల యొక్క సొత్తు కాబట్టి ఒకరొకరు దాంట్లో కలిసిపోకున్నట్లు, లేకపోతే ఒకరొకరు దొంగిలించుకున్నట్లు కూడా ఇవన్నీ కూడా లెక్క ఉంటాయి అన్నమాట. అదే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇల్లు నాది అని ఎలా అంటాం? రిజిస్ట్రేషన్ కావాలి. అట్లాగే మన కలిగినంతా కూడా రిజిస్టర్ అయి ఉంటుంది అన్నమాట మన పేరు మీద. అట్లాగే వచ్చినాయి రిజిస్ట్రేషన్స్. ఈ దినాల్లో వస్తు వాహనాలు కూడా పేరు ఉంటుంది. 6 దినాల్లో గుర్రాలు, గాడిదలు, వాహనాలు ఉన్నాయి. వాటికి రిజిస్ట్రేషన్ ఆ దినాల్లో ఉంది. ఈ దినాల్లో పెద్దగా లేదు. ఎవరు దాన్ని యజమానుడు వారు వాడుకుంటూ ఉంటారు, పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఇవి మాటలు గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా యాజకులుగా పిలువబడ్డాం. అటువంటి
అటు ఇటు కాని వారి స్థితిలోకి ఎవరు కూడా వెళ్ళకూడదని ప్రార్థన చేద్దాం. ఇళ్లలో ఉన్న అసమానతలు, ప్రేమ, సమాధానములు ఎక్కడైతే కోల్పోతున్నారో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం.